సార్ 1 మినిట్ నో టొబాకో డే సందర్భంగా మేము గాంధీ హాస్పిటల్ తరఫున మే 1 నుంచి 31 వరకు పొగాకు వ్యతిరేక మాసోత్సవాలు చేయడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా ప్రపంచమంతా కూడా వరల్డ్ నో టొబాకో డే అందరూ కూడా అంటే ప్రజల్ని ఉద్దేశించి పొగాకు యొక్క అనర్థాలని వాటి నుంచి వచ్చే వ్యాధుల్ని వీటిల్ని ప్రజలకు తెలియజేసి మరణించడం జరుగుతుంది. క్యాన్సర్ రావడం మరణించడం చాలామంది చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఆ విధంగా చనిపోకూడదు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అంటే అందరికీ కూడా తెలియజేసే పద్ధతిలో మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మా సూపరింటెండెంట్ గారు అశోక్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే కాకుండా ఇది సిటీ అంతా ప్రజలకి అవేర్నెస్ ఇప్పుడు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఒక వ్యాను తర్వాత ఈ డబ్బులు ఇవన్నీ కూడా మేము దీన్ని మొత్తం సిటీ అంతా కంటిన్యూ చేయదలుచుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి తర్వాత దీన్ని జయప్రదం చేసినందుకు మీరందరికీ మా యొక్క వందనాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా సూపరింటెండెంట్ గారిని ఆహ్వానిస్తూ 1 సెకండ్ బొకే పట్టుకోండి. జస్ట్ అట్లా బొకే పట్టుకోండి. తీసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం.
పొగాకు చాలా వివిధ ఇబ్బందులు వస్తాయి. సో దీని గురించి మొత్తం వరల్డ్ ఓవర్ ఫస్ట్ మే నుంచి 31 మే వరకు నో టొబాకో మంత్గా తయారు చేస్తారు. అదే 31 మే నాడు నో టొబాకో డే అని దాన్ని మొత్తం ప్రపంచంలో ప్రతి జిల్లా జిల్లాల మండల గల్లీగల్లీలో అందరూ తెలిపిస్తారు. ఈ అవగాహన ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ టొబాకో తాగుతుంది ఎన్నో వ్యాధులు రావు, క్యాన్సర్లు రావు. దానివల్ల మన జీవితము మంచిగా గడుస్తుంది. మనము వేరే సహకారము బై వే ఆఫ్ టీచింగ్ కానీ, బై వే ఆఫ్ వర్క్ కానీ, బై వే ఆఫ్ టీచింగ్ కానీ మనం చేయవచ్చు. సో ఇన్ని లక్షల జీవితాలు మనము చేస్తామని అదొక నిర్ణయం. అదే కాదు, మొత్తం ప్రపంచంలో ఇది ఈ విధంగానే చేస్తాం. సో అదేవిధంగా ఆఖరిలో భాగంగా మనము ఈనాడు ఈ మాతృత్వంలో ఆఫ్ చేయబట్టి మనం మ్యాథ్స్ మీడియా తరఫు నుంచి, మీ తరఫు నుంచి, మా తరఫు నుంచి మేము ఈ అవగాహన సదస్సు చేస్తున్నామని గల్లీకి మొత్తం సిటీకి చాటించాలని ప్రయత్నం. అదేగాక ఈ డేవిస్ మనం చంపిస్తాం, టొబాకో డేవిస్ మనం చంపిస్తాం. తర్వాత అవి ఉండకూడదు. అలాగే మనం పొగాకు పండించే పంట కూడా మనం మానేశాము. ఈ విధంగా పంట కూడా లేదు. ఇప్పుడు దాన్ని వాడటం తగ్గింది, మనుషుల కూడా రావడం తగ్గింది. సిగరెట్ అమ్మే షాపులు తగ్గినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా మొత్తం పోతే బాగుంటుంది అనుకుంటున్నాం. ఈ విధంగా మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దంత వైద్య విభాగం అధిపతి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ మే మాసం అంతా కూడా ఫస్ట్ తారీఖు నుంచి లాస్ట్ వరకు కూడా దంత విభాగంలో కార్యక్రమాన్ని చేపట్టాము. అయితే ఈ మే మాసంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. మే ఫస్ట్ డే ఏంటంటే కార్మిక దినోత్సవం. సో మే ఫస్ట్ డేన కార్మిక దినోత్సవం. అదే కార్మికులకి ఈ పొగాకు తాగటం వల్ల క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ యొక్క క్యాన్సర్ నో టొబాకో డేని 31 మేన జరుపుకోవడం వల్ల ఈ ఫస్ట్ డే అనేది కార్మికుల డే, లాస్ట్ డే అనేది నో టొబాకో డే. సో అసలు పొగాకు అని అంటే ఈ పొగాకులో ఉండేటువంటి కెమికల్స్, తర్వాత నికోటిన్ అనేటువంటి డ్రగ్. ఈ డ్రగ్ వల్ల పేషెంట్స్ ఎవరైతే దీన్ని పొగాకు తాగుతారో వాళ్ళు ఈ నికోటిన్ వల్ల ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఈ ఎడిక్షన్ వల్ల వాళ్ళు దాన్ని మానలేనటువంటి పరిస్థితిలో ఉండి దానికి బానిసలైపోయి ఆ బానిసత్వం వల్ల అది లేనిదేనే బ్రతకలేదు అనేటువంటి నిరసత్వం అయిపోయి దాన్ని తీసుకొని ప్రారంభిస్తూ ఉంటారు మానేయకుండా. సో దానివల్ల దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి టిష్యూని మొత్తం కూడా డ్యామేజ్ చేసి ఆ డ్యామేజ్ వల్ల ఒక క్యాన్సర్ పుండులాగా తయారైపోయి మొత్తం మనిషిని కబలించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క పొగాకు తాగటం. సో రెండోది ఏంటంటే ఎడిక్షన్ అంటే ఏంటని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు. ఎడిక్షన్ అంటే ఈ యొక్క మెంటల్గా, ఫిజికల్గా ఈ బానిస అయిపోయి ఆ యొక్క డ్రగ్కి లోబడేటువంటి వ్యక్తినే ఎడిక్షన్ అంటారు. మెంటల్గా అండ్ ఫిజికల్గా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో ఈ సిగరెట్ కానీ పొగాకులు కానీ వాళ్ళు బానిసలు అయిపోయి ఆ శరీరం అంతా కూడా దానికి బానిసలాగా బెండ్ అయిపోయి అది లేని బ్రతకలేమనేటువంటి విషయంతో విపరీతంగా వాడటం అనేది జరుగుతూ ఉంది. ఇలా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ ప్రపంచంలో దాదాపుగా కొన్ని లక్షల మంది ఈ యొక్క టొబాకో చీవింగ్ వల్ల చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ టొబాకో అనేది మనం నోటి నుండి తీసుకుంటాం కనుక సో ఈ నోటి క్యాన్సర్ అనేది దాదాపుగా 100 మందిలో ఒక 10 మంది తప్పకుండా నోటి క్యాన్సర్ తోటే చనిపోతూ ఉన్నారు. పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటూ ఉంటారు. సో ఈ 10 మంది 100లో 10 మంది 100 క్యాన్సర్ కేసులు ఉంటే 10 కేసులు డెంటల్కి సంబంధించినవి ఉంటాయి, తర్వాత నోటికి సంబంధించినటువంటి కేసులే ఉంటాయి. ఈ నోటికి సంబంధించింది ఎందుకంటే డైరెక్ట్ మనం నోట్లో నుంచి తీసుకుంటాం కాబట్టి ఆ నోటికి ఎక్కువగా ఎఫెక్ట్ జరిగేటువంటి అవకాశం ఉంది. సో అందుకనే ఈ యొక్క మరణాలని తగ్గించాలి అని అంటే ఈ టొబాకో అనేటువంటిది ఉండకుండా ఉండాలి. అయితే మన ప్రభుత్వాలు నికోటిన్ని, హెరాయిన్ని
దాదాపుగా బ్యాన్ చేసి పడేసినాం. ఎవరైనా దాన్ని పండిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేసి జైల్లో పెట్టి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఈరోజు గవర్నమెంట్లో ఉన్నాయి. సో అలాంటి పరిస్థితే ఈ నికోటిన్ హెరాయిన్ని ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళ మీద ఎలాంటి కేసు పెట్టుతున్నారు. అలాంటి కేసులు పొగాకు పండించేటువంటి వాళ్ళ మీద, తర్వాత పొగాకు అమ్మేటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి దీన్ని బ్యాన్ చేస్తే గవర్నమెంట్ చాలా చక్కగా ఉంటుంది. ఎంతోమంది యొక్క ప్రాణాలను కాపాడినటువంటి ఇది అవుతుంది. అంతేకాని ఈ గవర్నమెంట్ అనేది చేయకపోతే మనం ఏం చేసినా కూడా దానికి అంత పెద్ద విలువ ఉండదు. కాబట్టి గవర్నమెంట్కి కూడా మన సలహా ఇచ్చేది ఏంటంటే దాదాపుగా ఈ యొక్క పొగాకును పండించకుండా నిషేధించాలి అని చెప్పేసి నేను మీ అందరి సభాముఖంగా చెబుతూ ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి నాకు సోమిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఈ పొగాకి, సిగరెట్కి, తర్వాత ఈ బీడీకి, చుట్ట, అదేవిధంగా జరదాలు, గుట్టాలు వీటికి బానిసలు అయిపోయి వాటిని వదలలేని పరిస్థితులు. కాబట్టి అట్లాంటి వారికి ఇక్కడ మందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ మందుల గురించి అంటే ఆ మందులు వాడినట్లయితే గ్రాడ్యువల్గా ఇది ఆ అలవాటుని మనం మార్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ మందులు గల ఆయన కూడా మీకు కూడా మాట్లాడుతున్నాను. నేను వెల్డర్ ఫార్మాస్యూటికల్ సర్వీస్లో పనిచేస్తున్నాను. ఎవరైతే పొగ తాగడం మానేయాలో, ఎవరైనా ఈ పొగ నమ్మడం మానేయాలో వాళ్ళ గురించి మా దగ్గర ఎన్ఆర్టీ ప్లాస్టిక్స్ అని ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మానేయాలనుకుంటే గాంధీ హాస్పిటల్లో ఉన్న డెంటల్ విభాగంలో సంప్రదిస్తే వాళ్ళు సరైన మందులు రాసి మీకు గైడెన్స్ ఇస్తాం. మేము కూడా మా ఫోన్ నెంబర్లు ఇస్తాం, మేము కౌన్సిలింగ్ చేస్తాం. ముఖ్యంగా వెల్డర్ ఫార్మా మా 93 డిమాండ్ 102229. మా ముఖ్య డిమాండ్ ఏంటంటే అసలు ఈ పొగాకు దాని యొక్క సంబంధిత పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏ గుట్కాలు కానీ, జర్రలు కానీ ఇవన్నీ కూడా పొగాకు పండితేనే ఇవన్నీ కూడా మనం తయారు చేయవచ్చు. అట్లాంటప్పుడు ఈ పొగాకే అసలు పండించకపోతే అసలు ఇవన్నీ తయారయ్యే అవకాశం లేనే లేదు. కాబట్టి మాకు అది అంటే ముఖ్యంగా గవర్నమెంట్ని మేము కోరేది ఏంటంటే ఈ పొగాకు పంటని ఇప్పుడు గంజాయిని ఏ విధంగా నిషేధించారో ఆ విధంగా పొగాకు పంటను కూడా నిషేధించినట్లయితే అసలు పొగాకు పండే అవకాశం ఉండదు. కాబట్టి పొగాకు ద్వారా వచ్చే పదార్థాలు కూడా ఏర్పడే అవకాశం ఉండదు. అట్లాగే ఈ పొగాకు రైతులు కూడా మానవతా దృక్పథంతో వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే అన్నదాతలుగా పేరు పొందిన రైతన్నలు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు వరి పండించి మనకు అన్నాన్ని అందిస్తూ ఉన్నారు. అట్లాగే ఆ విధంగా పేరు పొందిన వాళ్ళు ఇప్పుడు ఈ పొగాకు పండించి మనుషుల యొక్క ప్రాణాలని తీసే ఈ పంటను పండించే కంటే వాళ్ళు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు ఏంటంటే ఈ పంటను మానుకుని వేరే పంటని వాళ్ళు వేసుకుని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని నేను కోరుతూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ చాలా ఖర్చు చేస్తుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని, తర్వాత మిగతా అనేక ఆరోగ్యశ్రీ అనేక ఆరోగ్య కార్యక్రమాలని చేపట్టింది. ఈ కార్యక్రమాలు ఏంటంటే ఇప్పుడు ఈ ఆరోగ్యానికి అంటే ఇప్పుడు ఈ కార్యక్రమంలో వచ్చే కేసులన్నీ కూడా కేవలం క్యాన్సర్ కేసులే. ఈ క్యాన్సర్ ఏంటంటే పొగాకు వల్ల వస్తుంది. ఈ పొగాకు పండించడం, క్యాన్సర్ రావడం ఆరోగ్యశ్రీ ద్వారా నయం చేయడం ఇదంతా ఏంటంటే ఆశాస్పదంగా ఉంది. కాబట్టి ఇట్లా కాకుండా గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి పొగాకు పంటను కనుక బ్యాన్ చేసినట్లయితే, అదేవిధంగా కొంతమంది ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగొద్దు, తాగితే 200 రూపాయలు ఫైన్ వేస్తాము అన్నారు. అట్లాగే బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇంట్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ తాగొచ్చు అని అర్థం. కాబట్టి అట్లా కాకుండా ఏ వ్యక్తి కూడా ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో కాకుండా రూముల్లో కానీ అక్కడ కానీ ఎక్కడ కూడా తాగకుండా పూర్తిగా టోటల్గా బ్యాన్ చేయాలన్నది మా యొక్క డిమాండ్. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో ఎవరైనా యజమానులు కానీ వాళ్ళు పొగ పీల్చి వదిలిన గాలి మిగతా కుటుంబ సభ్యులందరూ పీల్చడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు తాగిన వాడికంటే మిగతా వాళ్ళకి ఎక్కువ హాని జరిగే ప్రమాదం చాలామంది. అంటే ఒక తాగినోడు చచ్చిపోతే పర్వాలా, క్యాన్సర్ వస్తే పర్వాలా, ఒక తాగిన వాడికి కూడా
ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించి ఈ టొబాకో దాని యొక్క పదార్థాలు ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి దగ్గర రాకోకుండా ఎవరైనా తాగినట్లయితే వాళ్ళని గద్దించి వాళ్ళని ఈ పొగాకు బారి నుంచి దూరం చేయవలసిందిగా మేము అదే చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీకు అన్ని ప్యాంప్లెట్స్ ఉన్నాయి, తర్వాత మందులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం, తర్వాత పరీక్షలు చేస్తున్నాం, తర్వాత కొంతమందికి ప్రత్యేక ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం.